పార్టీ సంస్థాగత బలోపేతంపై హస్తం పార్టీ నేతలు ఫోకస్ చేశారట. అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించే పార్టీ కమిటీల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారట. ఇప్పటికే జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఈ నెలలోనే పార్టీ కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుందట. జిల్లా మండల స్థాయి పార్టీ కమిటీలన్నీ సంక్రాంతిలోపు ఏర్పాటు చేయాలని హైకమాండ్ భావిస్తుందట. పార్టీ కోసం కష్టపడిన వారికే పార్టీ పదవుల్లో ప్రయారిటీ లభిస్తోందంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యంగా జిల్లాల్లో జంబో కమిటీల ఏర్పాటు ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్కు కొత్త ఊపిరి పోయాలని అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసే పనిలో పడింది. కేవలం ప్రభుత్వంపైనే కాకుండా పార్టీ పటిష్టతపై కూడా ఫోకస్ పెట్టిన అధిష్టానం సంక్రాంతిలోపు జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఇటీవల కొత్త డీసీసీలు ప్రకటించిన పార్టీ త్వరలో జిల్లా మండల స్థాయి కమిటీలన్నీ ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఇందులో భాగంగానే అన్ని జిల్లా పార్టీలు కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందట. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వాలనేది పీసీసీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి పరిమిత సంఖ్యలో కాకుండా ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా జిల్లాల్లో జంబో కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. జిల్లా కమిటీలు, మండల కాంగ్రెస్ కమిటీల్లో చురుకైన వారికి చోటు దక్కేలా అడుగులు వేస్తున్నారట. ట్రెజరర్, అధికార ప్రతినిధులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యుల హోదాలు కమిటీలు ఏర్పాటు కానున్నాయట. ఇక ఈ కమిటీల ఏర్పాటు పూర్తి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు టాక్. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. పదవుల కోసం పైరవీలకు తావు లేకుండా నిబద్ధత గల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందట. సామాజిక సమీకరణాలను పాటిస్తూ మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు జరుగుతుందని నేతలు చెప్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని తుది జాబితాను సిద్ధం చేస్తున్నారట. అన్ని జిల్లాల నుంచే లిస్టు రెడీ అయితే సంక్రాంతి పండుగలోపు లేదా జనవరి 2వ వారం నాటికి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. 10 ఏళ్ల నిరీక్షణ తరువాత అధికారంలోకొచ్చిన హుషారులో ఉన్న క్యాడర్కు ఈ పదవుల పంపకం మరింత ఉత్సాహాన్నిస్తుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరీ చూడాలి, పార్టీలో అందరినీ సంతృప్తిపరిచేలా పదవుల పందారం ఎలా జరుగుతుందో.